వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిలే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తెలుసు చీకటేదో, పునుగు పూత వెలుగు పూవాసన వెలుగు, పునుగు పూత వెలుగు పూవాసన వెలుగు, చల్ల చల్లగా నిమిరినప్పుడే చల్లగాలి వెలుగు, చల్లగాలి విన్నప్పుడే చల్లగాలి వెలుగు, దయతో మా చేయి కాస్త తాకినప్పుడే వెలుగని, దయతో మా చేయి కాస్త తాకినప్పుడే వెలుగని, తెలుసు మాకు వెలుగేదు తెలుసు చీకటేదో, తెలుసు మాకు వెలుగేదు తెలుసు చీకటేదో, మా చెవులకు కళ్ళున్నాయి మా చేతులు చూస్తాయి, మా చెవులకు కళ్ళున్నాయి మా చేతులు చూస్తాయి, వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి, వివరంగా తెలుసు మాకు వెలుగు చీకటి, తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో, తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో, తెలుసు మాకు వెలుగేదో తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో. పామూరులో ఈ జన్మదిన వేడుకలను ఏర్పాటు చేయటం, వీరు అడగగానే అందులకి అలాగే వికలాంగుల కొరకు దుప్పట్లు పంపిణీ చేయాలని కోరగా కొంతమంది దాతలు ముందుకొచ్చి ఒక్కొక్కరు 50 దుప్పట్ల వరకు చెప్పిన్నారు. వారిలో సిహెచ్ రమేష్ గారు, శ్రీ సాయి శివ రైస్ మిల్ పామూరు వారు 50 దుప్పట్లు, అలాగే కె లక్ష్మీనారాయణ గారు బాలాజీ రైస్ మిల్ పామూరు 50 దుప్పట్లు, ఏ రమణయ్య గారు పామూరు ఆయన 50 దుప్పట్లు, లక్ష్మణరావు గారు అగ్రిగోల్డ్ ఆది ఆయన 50 దుప్పట్లు, అలాగే ముసలయ్య గారు 50 దుప్పట్లు, సెంట్రింగ్ చాంద్ బాషా గారు ఒక 50 చీరలు, అలాగే న్యూయార్క్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు ఒక 50 దుప్పట్లు ఇచ్చి వారి యొక్క ఈ వికలాంగుల మీద అందుల మీద ఉండేటువంటి వాళ్ళ ప్రేమను చాటుకున్నందుకు మనందరం వాళ్ళకి ఒక్కసారి కరతాళ ధనుధ్వంచ ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన వారు కోటపాటి జనార్దన్ గారు, విజయవాడ, ఆయన 5,000 ఇచ్చున్నారు. అలాగే ఇంకా 2,000, 1,000, 500 ఇంకా రకరకాలుగా ఎంతోమంది ఈ కార్యక్రమానికి ప్రోత్సహించారు. వారందరికీ మరొక మారు ధన్యవాదాలు. దయచేసి ఆహ్వానించినందుకు వికలాంగుల మీద ప్రేమ అభిమానంతో కాదు, సానుభూతి కాకుండా సహకారం అందిస్తారని చెప్పి మీ ముందుకు వస్తున్నానని చెప్పి కొద్ది క్షణాల్లో మన మేడం గారు ఎంతో అభిమానంగా ఆదరించేటువంటి వ్యక్తి. మేడం గారు మన మీద ప్రేమ అభిమానంతో వస్తున్నారు కనుక మీ అందరూ కూడా సైలెంట్ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పత్రికా విలేకరులకు, బిఏబీలందరికీ, ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా మనోహర్ గారి స్టాఫ్కి, వారి మీద అభిమానంతో వచ్చినటువంటి పామూరు బృందానికి, అదేవిధంగా అంధ కళాకారుల బృందానికి, అదేవిధంగా సునంద వికలాంగుల సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి బయట నుంచి అందరికీ, అందులందరికీ, అన్ని సంఘాల నుంచి, పాకల నుంచి కూడా వికలాంగ సంఘ నాయకులు వచ్చారు. వారికి వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొద్ది క్షణంలో మనం స్టార్ట్ చేసుకుందాం. జరిగిన సభకి వచ్చిన ఆహుతులందరికీ నమస్కారం. లూయి బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో 1809లో జన్మించాడు. ఆయన 3 సంవత్సరాల వయసులోనే యాదృచ్ఛిక చేత ఆయన కళ్ళను పోగొట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఉండే తనలాంటి అందుల కోసము ఒక చిన్న డాట్స్ వేలి చివర్లతో కనుక్కునే ఒక చుక్కల పద్ధతిని, డాట్స్ పద్ధతిని కనిపెట్టి అయితే ఆయన అపారంగా శ్రమించి దానికి పుస్తకాలు తయారు చేసి అయితే బ్రిటిష్లోని రాయల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా బోధించి 43 సంవత్సరాల వయసులోనే ఆయన దేహత్యాగం సాగించాడు. ఆయన చనిపోయి 2 ఏళ్లకి ప్రపంచవ్యాప్తంగా ఈ భాషను గుర్తించి అనేక యూనివర్సిటీస్ ఈ మన ఇంద్రియాల్లో, మానవ ఇంద్రియాల్లో నయనం ప్రధానం, కళ్ళు చాలా ప్రధానమైనవి. కానీ ఆ కళ్ళు లేని వారు ఎలా జీవిస్తారు కాబట్టి విద్య వాళ్ళకి చాలా అవసరము. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు పెద్దలు. జ్ఞానమే శక్తివంతమైంది. కాబట్టి ఆ జ్ఞానములో మూలము విద్య కాబట్టి ఆ విద్యకు భాష కీలకము. ఈ అందులకు కూడా లూయి మామూలు బ్రెయిలీ లిపిని రూపొందించి ఆ భాష ద్వారా తను నేర్చుకొని ఇటీవలగా నెల్లూరులో శ్రీనివాసరెడ్డి అని ఆయన ఐఏఎస్ సాధించి ఇప్పుడు ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఇతర దేశాల్లో తన సేవలు కొనసాగిస్తున్నాడు. మరి ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా ఉండి తను ఈ కళ్ళు లేకుండా ఇంద్రియాల్లో ఉండే చెవులు చాలా కీలకమైనవి. వినడం చాలా, మనం తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని ఆ నాలెడ్జినంతా విని అర్థం చేసుకొని ఒక సహాయకుడితో రాసి మన ఇండియాలో పెద్ద పోస్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లో కొన్ని పోస్టులు అందులో కేటాయించారు. ఆ పోస్టులు వాళ్ళ కోర్టు ద్వారా సాధించి ఈరోజు మేము దేనికి తక్కువ కాదు, మాకాడ ఏ అవయవం లేకున్నా కానీ మిగిలిన ఇంద్రియాలన్నీ వాడుకొని మామూలు మానవుల కంటే ఎక్కువగా కష్టపడతామని నిరూపించారు. అనేక మంది ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మరి వాళ్ళకి ప్రధానమైన చూపు లేకపోయినా తన జ్ఞాన నేత్రంతో తన మెదడును ఉపయోగించి ఆ చెవుల ద్వారా మాకు నోరు ఉందని ఆ నోటి ద్వారా, అది చాలా మంది ఇక్కడ కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు, వాళ్ళకుండా ఏదో ఇంద్రియంతో వాళ్ళు ఈ సమాజంలో ఎలా జీవించాలి. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ సర్వోత్కృష్టమైంది. కానీ భూమి మీద జన్మించాకన వాళ్ళకి అవయవ లోపం ఉన్నా కానీ దేనికి తక్కువ కాదని యూనియన్స్ గా ఏర్పాటయ్యి సంఘముగా సంఘటితంగా మేము సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహ్వానిస్తామని వాళ్ళకి తెలిసిన శక్తిని ఈ ప్రపంచానికి తెలియజేసి ఇతరుల సహకారం కోరి ప్రతిరోజు మన స్కూల్లో ఏ విధంగా అయితే భారతదేశం నా మాతృభూమి, భారతదేశ సహోదరులని, ఈ సోదరులు మేము మీలో భాగము, ఇది మాది భారతదేశము, మేమంతా సమైక్యంగా చేసేదానికి మీ సహాయం కావాలని ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని పామూరులో పెట్టడము, దానికి పామూరులో ఉండే ప్రముఖులు సహాయం చేయడము, దానికి టీవీ మనోహర్ గారి పార్కుని ఇవ్వడం మనందరూ గట్టికోసారి ఆయనకు సపోర్ట్ తెలియజేద్దాం. టీవీ మనోహర్ గారికి చేతులతో సంపాదించాలి, 1000 చేతులతో దానధర్మం చేయమని చెప్పాలి. అట్లా రాజశేఖర రెడ్డి చనిపోయి ఇటీవలగా ఎవడు ఎత్తకపోలేదు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ చనిపోయిన 2 చేతులు పైన పెట్టిపోయాడు, ఏం ఎత్తకపోలేదని. లూయి కూడా $1 పైన లూయి బ్రెయిలీ బొమ్మను ప్రింట్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ₹2 నాణ్యం పైన లూయి బ్రెయిలీ బొమ్మ వేశారు ఆయన స్మృతిని. కాబట్టి అందరూ కూడా ఈ మానవాళ్ళలో ఏ అవయవ లోపం ఉన్నా ఎదుగుదాంతో శక్తివంతంగా తయారు కావాలి. ఈ జీవితాన్ని దుఃఖభరితం లేకుండా ఆనందకరంగా ఉండాలి.
మరి లేదు, మనం జీవించాలి, మనకు తగిన ఆహారం కావాలి. కాబట్టి మనలో ఉండే నైపుణ్యాన్ని వెలికితీసి నూతన విద్యల ద్వారా ఈ ప్రపంచానికి చూపిస్తూ ఈ రోజు మనం చక్కగా పాటలు పాడుతున్న ఈ కళాకారులందరికీ కూడా మనం గట్టిగా తప్పులు పెడతాం. మరి దేనికి వాళ్ళు తక్కువ లేదు, కళ్ళు లేకపోవచ్చు కానీ ఆ నోటితో అద్భుతమైన గాన మాధుర్యంతో మామూలుకి ఏమి తీసుకోలేదు. కాబట్టి అందరికీ మనం చెప్తూ లూయి బ్రెయిలీ 204 సంవత్సరాలు 2009 200 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఆయన 1852లోనే ఆయనకు శ్వాసకోశ వ్యాధి, క్షయవ్యాధి ఉండడం వల్ల చనిపోయాడు. కానీ ఆయన చనిపోయినాక ఆ వెలుగు ప్రపంచవ్యాప్తంగా కళ్ళు లేకున్నా మాకు ఉన్నాయి ఆ వెలుగు, ఏది మంచో ఏది చెడు అని వాళ్ళు అద్భుతంగా మరి ఇప్పుడు పాడారు. వాళ్ళకి ధన్యవాదాలతో క్లోజ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చక్కని పాటతో మేము ముందుకు వస్తున్నాం. ఈ మంచి రోజులు ముందు రోజుల్లో ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగిన కథ ఈ చిత్రం నుండి భలే మంచి రోజు పసందైన రోజు అంటూ మన ముందుకు వస్తున్నారు మిస్టర్ ప్రకాష్. ప్లీజ్ వెల్కమ్. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు. హాయ్ వసంతాలు పూజే నేటి రోజు. చందమామ అందిన రోజు, కుల దైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు. హాయ్ వసంతాలు పూజే నేటి రోజు. విచ్చేసినటువంటి అతిథులకు అదేవిధంగా మరి మాకు సహకరిస్తున్నటువంటి ఈ పామూరు పెద్దలకు, మరి ముఖ్యంగా డివి మనోహర్ గారు, సూర్యచంద్ర సేవా సంస్థ వారికి, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి పామూరు సునంద వికలాంగుల సంక్షేమ సేవా సంస్థ వారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ అంధ సంక్షేమ సంఘాలందరికీ, అంతేకాకుండా మరి ముఖ్యంగా మాకు మరి మా అమ్మాయి ప్రేమ అభిమానాలతో వచ్చినటువంటి పాత్రికేయులకు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మా
వయసు జోరు తేలాలిలే. ఉంది ప్రతిసారి సిగ్గుజీరా తొలగిపోయి అలుగుతుంది తొలిసారి. మామ గొప్ప చూసుకుందూరికంత మరీ పరి మరిసారి మతి చెడితే వలపు జోరు తేరాలిలే. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే. వలపు జోరు తేరాలిలే. పూలకున్న కౌగిలింత సడలిపోతే తప్పదంట. ఊళ్ళ అంచకంట కసిపోతే గిట్టదంట.